మలయాళంలో 2021లో ఇరుల్ అనే ఒక సినిమా వచ్చింది. మిస్టరీ హారర్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన సినిమా ఇది. నజీఫ్ యూసఫ్ ఇజుద్దీన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, సౌబిన్ షాహిర్, దర్శన రాజేంద్రన్ ప్రధానమైన పాత్రలను పోషించారు. అలాంటి ఈ సినిమా ఈ నెల 8వ తేదీ నుంచి అపరాధి పేరుతో ఆహా!లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటనేది చూద్దాం. అపరాధి సినిమా ఒక మిస్టరీ హారర్ థ్రిల్లర్ సినిమా. తక్కువ బడ్జెట్తో తెరకెక్కించిన కథాబలం ఎక్కువగా ఉన్నది. 3 పాత్రల మధ్య సాగే ఈ చిత్రం ఒక నిర్జన ప్రదేశంలోని ఇంట్లో చోటుచేసుకునే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. అర్థం కాని మర్డర్లు, ఒకరిపై ఒకరు ఆరోపణలు, చివరకు అర్చన ఎవరిని నమ్ముతుంది అనే ఉత్కంఠతో కథను దర్శకుడు ఆసక్తిగా నడిపించాడని చెప్పాలి. బలమైన స్క్రీన్ ప్లే, మిన్నకుమ్మిన నటన, థ్రిల్లింగ్ క్లైమాక్స్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణలు. అప్పుడు ఆమె ఎవరిని నమ్ముతుంది, ఆ తరువాత ఏం చేస్తుంది అనే కథను దర్శకుడు ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. 3 పాత్రల మధ్య పట్టుగా కథను నడిపించడంలో, సంభాషణలతోనే ఉత్కంఠను పెంచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తక్కువ పాత్రలతో, తక్కువ నిడివిలో బలమైన కంటెంట్తో పలకరించిన సినిమా ఇది. కథ, స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ప్రధానమైన బలం అని చెప్పాలి. 90% సినిమా ఒకే ఇంట్లో జరుగుతుంది. ఫోటోగ్రఫీ పరంగా చేయవలసిందేమీ కనిపించదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా చూసుకుంటే మంచి మార్కులు ఇవ్వొచ్చు.